హలో అండి, నమస్తే. వెల్కమ్ టు లావణ్య సాయి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు టైం అరౌండ్ 12:30 అయింది. నాకు ఇంకా మా పాపకి లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాడు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆలూ పరాటా చేశాను. ఇంకా తనకి లంచ్కి కూడా అదే పెట్టేశాను. మా పాప ఫైనల్ ఎగ్జామ్స్ ఫినిష్ అయ్యాయి. 15 డేస్ హాలిడేస్. సో ఇంట్లోనే ఉంది. మా పాపకి ఫ్రైడ్ రైస్ అంటే ఇష్టమని ఇంకా ఇద్దరికి ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. తనకి వెజిటేబుల్స్ ఎక్కువగా నచ్చదు. సో ఇంకా సింపుల్గా ఆనియన్స్ వేసి చేస్తున్నాను. ఇక్కడ ప్యాన్లో బటర్ వేసి అది మెల్ట్ అయ్యాక చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ ఫ్రై అయ్యాక జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. అది కూడా ఫ్రై అయ్యాక ఎగ్స్ వేస్తున్నాను. ఇద్దరికి కలిపి 4 ఎగ్స్ వేసాను. ఎగ్స్ కూడా బాగా ఫ్రై అయ్యాక ఇంకా ఉప్పు, కారము, రైస్ వేసిస్తాను. ఇంకా ఇప్పుడు రైస్ వేసేద్దాం. రైస్ వేసాక ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి బాగా కలిపేసాను. ఒక 5 మినిట్స్ ఉంచి ఇంకా ఆఫ్ చేయడమే. ఇందులో కావాలంటే సోయా సాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను వేయలేదు. ఇంకా ఇది వేడిగా తింటేనే బాగుంటుందని చెప్పి ఇద్దరం కలిసి తినేస్తున్నాము. ఇక ఈవినింగ్ స్నాక్స్కి గ్రేప్స్ తిందామని తీసాను. ఈ సీజన్లో గ్రేప్స్ బాగా వస్తాయి కదా. నాకు గ్రేప్స్ చాలా ఇష్టం. మీకు ఈ సీజన్లో ఏ ఫ్రూట్ అంటే ఎక్కువ ఇష్టం? కామెంట్స్లో చెప్పండి. ఇంకా డిన్నర్కి మార్నింగ్ పరాటా పిండి ఉంటే అదే చేసేస్తున్నాను. మార్నింగ్ పిండి కలిపేటప్పుడే నైట్కి కూడా కావాలని కలిపేశాను. ఆలూ పరాటాకి మసాలా ఎక్కువ పెట్టి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఆలూ పరాటా గురించి డీటెయిల్ రెసిపీ కావాలంటే కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో డీటెయిల్ రెసిపీ పోస్ట్ చేస్తాను. నాకు ఎప్పుడు చేసుకున్నా చాలా బాగా వస్తాయి. ఇంకా ఇంతేనండి ఈరోజు వీడియో. మీకు ఈ వీడియోలో ఏ చిన్న పార్ట్ నచ్చినా ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.